200 అడుగులు పైగా తీస్తే గానీ నీళ్లు రావు అనుకుంటే కేవలం 90 అడుగులకే నీరు వచ్చేసింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు 90 అడుగులకే నీరు వచ్చేస్తుందని. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదంటే మేము తీస్తున్న దగ్గరలో కొండలు ఉన్నాయి. మరి ఈ కొండ ప్రాంతాల్లో ఎంత తక్కువలో నీరు పడడం అయితే మాటలు కాదు. ఇప్పుడు మీరు చూస్తున్న పైపులు వచ్చేసరికి ఒక్కొక్క పైపు 5 అడుగులు, ఒక్క అడుగు వచ్చేసరికి 110 రూపాయలు. అలా ఎన్ని అడుగులు తీస్తే అన్ని డబ్బులు మనం ఇచ్చేయాల్సిందే. అయితే ఒక 60 అడుగులు తీసేసరికి అసలు వాటర్ ఏం రాలేదు, కింద రాయి అడ్డుగా వచ్చేసింది. ఆ రాయిని పగలగొట్టడానికి ఈ పుల్లి తీసి వేరే పుల్లి అయితే దాని ప్లేస్ లో పెట్టడం జరుగుతుంది. అలా ఈ పుల్లి పెట్టిన తర్వాత ఆ రాయి ఎంత వరకు ఉంటే ఆ రాయిని మొత్తం పగలగొట్టుకుంటూ వెళ్తుంది. అలా కింద మట్టి తగిలితే ఈ పుల్లి తీసి వేరే పుల్లి అయితే పెట్టేస్తాం. అలా ఒక రాయి తగలడం వల్ల అయితే ఈ పుల్లిని తీసి వేరే పుల్లిని అయితే పెట్టడం జరుగుతుంది. అయితే నేను ముందు చెప్పినట్లుగా 90 అడుగులకి వాటర్ వచ్చింది కానీ పుష్కలంగా అయితే రాలేదు. అలా పుష్కలంగా వాటర్ రావాలని చెప్పేసి తీస్తూనే ఉన్నాము. ఇప్పుడు దాదాపుగా 130 అడుగుల వరకు తీసేసాము, ఇంకా వాటర్ అయితే రాలేదు. కొంచెంగా వాటర్ వస్తుంది, బురద వచ్చేస్తుంది. అలా ఎప్పుడు వచ్చిందో మాకు అప్పుడే అర్థమైపోయింది దగ్గరలో 20-30 అడుగుల్లో వాటర్ ఉందని. అందుకని వర్క్ ఆపకుండా 5 అడుగులు పైపులు ఎడుతూనే ఉన్నాము. అక్కడ మీరు కరెక్ట్గా గమనించండి, కొంచెంగా వాటర్ బురద అయితే రావడం జరిగింది. అలా 140 అడుగులు తీసిన తర్వాత మళ్ళీ రాయి వచ్చేసింది. థియేటర్ బాబు మళ్ళీ ఎంత కష్టపడితే మళ్ళీ రాయి వచ్చేది మేట మాకేం అర్థం అవట్లేదు. ఇంకా అలా లోతుకి 5 అడుగులు తీసాక ఈసారి వచ్చిన వాటర్ కూడా రాలేదు, అంత బురదలాగా వచ్చేసింది. మీరే ఒకసారి గమనించండి. దగ్గర ఇప్పటికే 160 అడుగులు కంప్లీట్ చేసాం. మళ్ళీ 160 అడుగులకి రాయి రావడం వల్ల మళ్ళీ పుల్లి అయితే మార్చేసాం. ఇలా దగ్గర తీస్తూ 180 అడుగులు అయితే తీసేసాం. ఇంకెలాగో 20-30 అడుగులు తీస్తారు కన్ఫర్మ్ గా వాటర్ పడిపోద్ది అని చెప్పేసి రాత్రి అయిపోయినా వర్క్ అయితే ఆపలేదు. ఇంకెలా కష్టపడి మొత్తానికి 200 అడుగులు కంప్లీట్ చేసిన తర్వాత ఫైనల్ గా మేము అనుకున్నట్లుగానే వాటర్ పుష్కలంగా వచ్చేసింది. ఏదైనా ఈ కొండ ప్రాంతాల్లో బోర్ తీసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, నీళ్ళు రాకపోతే డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి. మరి మీ సైడ్ బోర్ ఎన్ని అడుగులు పడిందో కామెంట్ చేసేయండి.